శంకరి అరే శంకరి ఏం చేస్తున్నావురా? ఏం లేదే చూసుకుంటానా. చూసుకోండి సలగుండు ఊక అద్దం ముంగట్నేనారా? అద్దం ముంగట చూసుకోపోతే ఎట్లా చూసుకుంటారే? గమ్మది మాట్లాడుతుంది ఏందమ్మా? రేపు కొదురు పాకోళ్ళు చూసేటందుకు వస్తారా? 20 లక్షల కట్నం ఇస్తారట్రా? ఏంది చూసేదానికి వస్తారు అట్నానే? అమ్మని నాకు ఒక్క ముచ్చట చెప్పకపోతే నాకు వాళ్ళు చూసుడు వద్దు ఏమద్దు. నా క్లాస్మేట్ నేను ప్రేమించిందే. ఏందిరా లవ్ చేసినావా? లవ్ చేసులేదు ఏం లేదు, నాకు అవన్నీ ముచ్చట్లు చెప్పకు. ఓ అవ్వ నేను చేసుకుంటా, దాన్నే చేసుకుంటా, లేకపోతే చచ్చిపోతానే. నీ దండం పెడతా, నీ కాళ్ళు మొక్తా, నా మాటినే. కాల్పో అంటే ఆమెను ఒక్కసారి తీసుకొస్తా చూడు, మంచిగా కుందనపు బొమ్మ లెక్కుంటదే. కుందనపు బొమ్మ, కుందనపు బొమ్మ. అది నేను చూడండి కుందనపు బొమ్మ ఎట్లా చెప్తానవరా? నీ అవ్వని ఇప్పుడెవరు తీసుకొస్తా ఆగే. ఇంకో దాని ముంగట ఏమనపు, సరేనా? సరే ఏమనను కానీ దాన్ని తీసుకొచ్చినాక నేను పెట్టిన కండిషన్లన్నీ అన్ని అది నెగ్గుతేనే దాన్ని ఇంటి కోడలు చేస్తా, లేకపోతే దాన్ని అదే పంపుతా. సరేనే, నువ్వే కండిషన్ పెట్టినా అది నెక్కుతుంది, సరేనా? చూస్తా కదా, నేను పోయి తీసుకొస్తా. పో. ఇంకా ఒక్క నిమిషం వాళ్ళు పోతానా? పో. సంకలు గుర్తుకుంటాడు. లవ్ చేసినాడు, లవ్ చూస్తా కదా ఎంత అంతగత్యం చేసినావో. తీసుకొని అయితే రాపో. ఏమా ఇంకా వస్తలేదేంటి? తొందరగా రమ్మని చెప్పినా కదా, అన్ని గిట్లనే చేస్తుంది. అదే నేను లేట్గా వస్తే ఓ కాకి లెక్క వదులుతుంది. అట్టిగా ఆఫీస్కి లీవ్ పెట్టినా. హాయ్ శంకర్. హాయ్ లేదు బాయ్ లేదు, నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? అట్టిగా ఆఫీస్కి లీవ్ పెట్టినా. 2 గంటలు అవుతుంది ఇక్కడికి వచ్చి. ఆఫీస్కి లీవ్ నువ్వు ఒక్కనే పెట్టినావా? నేను కూడా లీవ్ పెట్టినా. సరే గాని ముచ్చటేంది? ఇంకేం చెప్పాలి, మా ఆఫీసులో మా ఫ్రెండ్స్ అందరికి మ్యారేజ్ అయింది. నన్ను అందరూ ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటావురా అని అందరు అడుగుతారు తెలుసా, కాంబెట్ చేస్తారు. ఇగో రవలి, ఇక నేను ఆగా, మనం చెప్పిన పెళ్లి చేసుకుందాం. నన్ను కూడా మా ఫ్రెండ్స్ అడుగుతుర్రు నువ్వు ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటావే అని. సరే గాని మీ ఇంట్లో చెప్పినవా మన విషయం? మా అమ్మకి చెప్పిండే. ఏమన్నారు మీ మమ్మీ? ఒప్పుకున్నది, కానీ నీకు కొన్ని కండిషన్లు పెడతా అన్నదే. అలా నువ్వు నెగ్గితే మన పెళ్లి చేస్తుందట. ఏంటి మీ మమ్మీ నాకు కండిషన్ పెడతాదటనా? పెట్టని, ఏ కండిషన్ పెట్టినా అలా నేను నెగ్గుతా. మీ ఇంట్లో చెప్పినావా మన విషయం? ఏమన్నాడు మీ నాన్న? మా నాన్నకు కూడా చెప్పిండ్రా. మా నాన్న ఒప్పుకున్నాడు, కానీ మా నాన్న కూడా కండిషన్లు పెడతాడట. అలా నువ్వు నెగ్గుతేనే నన్ను ఇచ్చి నీకు లగ్గం చేస్తాడట. ఓ షట్ నాకు మీ నాన్న కండిషన్లు పెడతాడట. పెట్టని చూద్దాం, ఆట ఆట ఆడిస్తా, ఆట ఆడిస్తా. నాకు తెలుసురా నీ టాలెంట్ గురించి, నువ్వు బంగారం రా. సరే మా ఇంటికి పోదాంపా, మా అమ్మని పరిచయం చేపిస్తా. సరే. అమ్మా రావే. ఏంద్రో అటు ఇటు తెల్లదాని పట్టుకొచ్చినవేంద్రా? అమ్మ ముంగట్రా, నేను ఆశీర్వాదం తీసుకుంటది అట్నే. దా చెప్పన్నా వచ్చినావు గారు అటు ఇటు మరి నువ్వు చెప్పలేదా? ఓ మా అమ్మనే, మా అమ్మ కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకో. తీసుకోవే. చాలంటే హాయ్ చెప్తాను. ఆంటీ మీ చీర కొంచెం పైకెత్తారా? ఎందుకు? మీ పాదాలకు నమస్కారం చేద్దామని. పైకెత్తండి కొంచెం.
కొంచెం పాల ఏం చెప్తానవే నువ్వు? అత్తమ్మ పాదాలకు ఆశీర్వాదం తీసుకుంటానా. నేను నీకు కొన్ని కండిషన్లు పెడతా. పెట్టండి. ఆ కండిషన్లలో నెగ్గుతేనే నా కొడుకు నిన్ను లగ్గం చేసుకుంటా. మీరు ఏ కండిషన్ పెట్టినా ఆ కండిషన్ లో నేను ఎక్కుతా, శంకర్ని పెళ్లి చేసుకుంటా. సరే సూత్తగా నడురా నడు. సరే గాని నీ కూరలు అండొచ్చా? ఓ అండొచ్చా ఆంటీ. ఏమేం కూరలు అండుతావు? చికెన్ అండుతా, మటన్ అండుతా, ఫిష్ అండుతా, బోటి కూర అండుతా, తలకాయ కూర అండుతా, గుడ్ల పులుసు కూడా ఎత్తా. అవు గాని నీకు పప్పు కూరలు అండొస్తుందా? ఎందుకే పప్పు కూర కూడా ఎత్తా. అవునా, పప్పు కూర కూడా చెప్తావా నువ్వు? ఓ మస్తు ఎత్తా ఆంటీ. మరి పప్పులల్లా ఎన్ని రకాలు ఉంటాయో చెప్పు. ఎన్ని రకాల పప్పులు అంటే ఒక్క నిమిషం ఆంటీ. గూగుల్లో ఎన్ని రకాల పప్పులు ఉన్నాయని చూస్తున్నా. అడుగుతా అంటేమో ఫోన్ పట్టుకొని చూస్తాను, చెప్పవు? చెప్తా ఆంటీ. పెసరపప్పు, కందిపప్పు, గన్నెరపప్పు. గన్నేరుపప్ప ఆంటీ నేను ఫస్ట్ కండిషన్ లో పాస్ అయినా. ఫెయిల్. మరి నీకు వ్యవసాయం పనులు నచ్చారావా? వ్యవసాయం పనులు నాకు అన్న వచ్చా ఆంటీ. అన్ని వచ్చా? నాటేసుడు వచ్చా? పత్తి కలుసుడు వచ్చా? పొలం కలుసుడు వచ్చా నీకు? వచ్చా ఆంటీ. మరి పారి పొలం కడిగోదు. ఇంకో అన్ని పనులు వచ్చన్నావు కదా, ఇక దిగి కలువు. సరే ఆంటీ. ఏం చేయాలి? కలుసుడు అంటే ఏంది? ఇలా గడ్డేదో ఏదేదో ఏం అర్థం అవుతలేదు. ఏం బీకాలి ఇంట్లో? ఏమైంది? పొలం కలుస్తానవా? బురదల చేయబెట్టి ఇస్తా అనుకుంటుంటానవా? నాకెందుకు తెలియదు ఆంటీ. ఇప్పుడు చూడు ఎట్లా కలుస్తాను. ఇగ్గా ఆంటీ పొలం కలిసిన. అవ్వా నీ ముఖం కలిసినావు. పొలం కలవమంటే వేసిన కర్రలు వీకి చూపెడతానవా? ఇంకా అంటే నేను ఇప్పుడు పొలం కలవలేదా? పొలం కలిసిందట్రా శంకరి, చెప్పు. అంటే నేను ఇప్పుడు ఈ టెస్ట్ లో కూడా ఫెయిల్ అయిపోయినా? ఎక్కడిది అయినావు? అబ్బా ఆంటీ నేను మళ్ళీ ఒకసారి కలుతుంది. నువ్వు మళ్ళా కలిసి ఏమద్దు, నీకో దండం. బయటికెళ్ళు, ఉన్న కాడికి మొత్తం బిక్తాను చూస్తాను. వేంది పొలాన్ని చెప్పుతేందిరా? గొడ్డు లెక్క నిలబడి చూస్తాను. అద్ద నాకు నీ పట్టుకరమ్మంటావా? అన్ని పనులు వచ్చంటది, అన్ని పనులు. ఏందో ఏమో ఈ టెస్టులు. ఏమైంది? ఇది కూడా పోయినట్టేనా? ఇగో ఇదే నీ లాస్ట్ టెస్ట్. చపాతీలు చేస్తే నోట్లు ఎత్తే కరిగిపోవాలి, గట్లు ఉండాలి. ఇక చెయ్యి. సరే చేస్తా. చెయ్యి.
ఇగో ఆంటీ చపాతీ చేసిన. ఇది చపాత శంకరి ఓ చపాతి చేసుకొచ్చింది తిను బిడ్డ తిను. ఇగో ఎట్లున్నది నేనే చేసిన. ఆంటీ నీ కండిషన్లు అన్నిట్లో పాస్ అయినా నేను? ఫెయిల్ ఫెయిల్. ఏంది శంకర్ మీ అమ్మ నన్ను అన్ని టెస్టులలో ఫెయిల్ చేసింది. ఈ మా అమ్మ మాటలు పట్టించుకోకే. నీ అవ్వ మా అమ్మ ఒప్పుకుంటేంది ఒప్పుకోపోతుంది. మీ అయ్యను ఒప్పించుకొని పెళ్లి చేసుకుందాంపా. మా డాడీ కూడా అన్ని కండిషన్లు పెడతాడట. ఆ కండిషన్లలో నువ్వు పాస్ అయితే అప్పుడే మన పెళ్లి. ఎన్ని కండిషన్లు పెడతాడో పెట్టని. అన్ని కండిషన్లు గెలిచి నిన్ను పెళ్లి చేసుకుంటా. పోదాంపా. డాడీ ఇగో డాడీ లే శంకర్. హాయ్ అంకుల్. ఓహో నువ్వేనా? నేనే అంకుల్. ఇగో నువ్వు నా బిడ్డను చేసుకోనంటే నీకు 3 కండిషన్లు పెడతా. అలా పాస్ అయితేనే నా బిడ్డ నుంచి పెళ్లి చేస్తా నీకు. పెట్టండి అంకుల్. మీరు పెట్టే 3 కండిషన్లో పాస్ అయితా నీ బిడ్డను చేసుకుంటా. ఇప్పుడు నా బిడ్డకు జ్వరం వచ్చిందనుకో, మరి వంట పని చేయాలి కదా, చేస్తావా? అల్లేమున్నది అంకుల్, చిట్కల ఎత్తా. ఇగో ఈ బియ్యం జరుగు. బియ్యం జరుగన్నా. ఇలా ఒక్క రాయి కూడా లేకుంటే ఏరాలే. బియ్యం జరుగన్నా. చెరగరాదా? నాకెందుకు ఎరగరాదు, చెరుగుతా అంకులు. ఏవి బియ్యం ఏవి? ఇగో ఈ ఫస్ట్ కండిషన్ నువ్వు ఫెయిల్. ఫెయిలా? ఇగో వ్యవసాయం పనులు వచ్చా నీకు? నాకెందుకు రావు అంకులు, మస్తు చేస్తా. అయితే పా ఏ పడి చేస్తావు చూద్దాం. బిడ్డ తవటం పెట్టండి ఎత్తుకోకుండా. నువ్వు ఏంది తవ్వటమా? తవ్వటం అంటే ఏం చేయాలి? తవ్వటం అంటే ఏం చేయాలి? అగో అన్ని పనులు వస్తాయంట కదా. తవటం పెట్టాలంటే గడ్డి లేకుండా చేయాలి. చెయ్యి. అబ్బా అస్సలు పని మంత్రి ఉన్నావు నువ్వు గాని. అయ్యో అబ్బో కాల్వాయే. బాగానే చేసినావు. నీకు ఈ తవటం పెట్టుడు అత్తలేదు. ఈ వ్యవసాయం ఎడ చేస్తామని నువ్వు ఇక చెయ్యి. నువ్వు ఈ కండిషన్ లో ఫెయిల్. ఇక నా బిడ్డనేం చేస్తావు? ఇగో నా బిడ్డను ఎటన్నా మార్కెట్ కో ఆఫీస్ కో తీసుకుపోను అనుకో, ఎట్లా తీసుకుపోతావు? ఎట్లా తీసుకుపోతాను ఏంది అంకుల్? బైక్ విన్నా, బైక్ లేకపోతే కార్లు అన్నా. తప్ప అవి కూడా లేవు అనుకో, ఎట్లా? సైకిల్ లేదా? అంటే నువ్వు సైకిల్ దొక్కదా? అయ్యో ఒక్కడిని కాదు, 3 ఎక్కించుకొని దొక్కుతా అంకుల్. దండోనివే. అయితే ఒకసారి దొక్కు చూస్తా. ఇగో సైకిల్ ఎదొక్కు. రవలి ఎక్కువ. ఏ గట్ల కాదు, నువ్వు కాంచి దొక్కాలి, గిట్ల కాదు. ఏంది కాంచి దొక్కన్నా?
డాడీ నేను ఎక్కనే ఆయననే దొక్కుమాను. సరే బిడ్డ సరే సరే. ఇగో నువ్వు ఒక్కనే తక్కువ. అమ్మ బాబాయ్ అమ్మ బాబాయ్ లేవట్టురి నా కాలంతా ఏంది సర్కస్ లో చూసినట్టు చూస్తారేంది. అయ్యో ఈ సైకిల్ కూడా తొక్కలేదా? అయ్యో అవ్వో ఉడుకో. ఇగో నేను పెట్టిన 3 టెస్టులను ఫెయిల్. ఇక నీకు నా బిడ్డని చూడలేదేం లేదు. ఓ రా బిడ్డదా, అంకుల్ రా బిడ్డదా. అంకుల్ అంకుల్ అవ్వ కొడుకో. అంకుల్ దా. శంకర్ మీ ఇంట్లో ఒప్పుకోలేదు, మా ఇంట్లో ఒప్పుకోలేదు, ఇక మనం విడిపోడేనారా? పిసదన్న గాళ్ళ కోసం మనం విడిపోతామనే మనది ఎన్ని సంవత్సరాల లవ్. మీ డాడీ ఒప్పుకోకుండా మా అమ్మ ఒప్పుకోకుండా మన ఇద్దరు మనసులు కలిసినాయే. మనం లేచిపోయి పెళ్లి చేసుకుందాం. వాళ్ళు మనల్ని చూసి మెచ్చుకునేలాగా బతుకుదామే, మనల్ని చూసి గర్వించేటట్టు చేసుకుందాం. ఏమంటావు? సరే. దీనికే బాధపడతావానే? గుళ్ళకు పోయి పెళ్లి చేసుకుందాం పావే. నా దోస్తుగాడు కత్తరపాక సీన్ గాడు ఉన్నాడు కదా, అని ఫోన్ చేసి దండలు తెమ్మంట. మనం పోయేసరికి ఆడక్కడ ఉంటాడు. సరే పోదాంపా. అంది కుదురుపాకనే. ఆడు లవ్ మ్యారేజ్లు మస్తు చేస్తాడు తెలుసా? అవునా? ఆడొక్క 1000 పెళ్లిళ్ళు చేసిండు. అందుకే ఆడుని దేవుడు సల్లగా చూస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఫిలిమ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.